నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో వారిని ఆశ్రయించిన భక్తుల కర్మలు క్షయము చేసి వారిని అనుగ్రహించిన తీరు అనూహ్యం. అలాంటి లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ లీల శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి స్వానుభవం ఇది. ఒకసారి శ్రీ మాస్టర్ గారు సుబ్బరామయ్య మాస్టర్ గారు స్వామి సన్నిధిలో ఉండగానే స్వామివారు ఇలా అన్నారు, నీ అన్నం నీవు తిను అని ఆజ్ఞాపించారు. స్వామివారి సేవకులు ఇలా అప్పుడు అలా నీ అన్నం నీవు తిను అని ఆజ్ఞాపించారు. కానీ శ్రీ స్వామివారి సేవకులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇలా విన్నవించారు, స్వామి మనం అంతా ఇక్కడే తింటున్నాం కదా, అతనే మనకి ఎక్కువ అవుతాడా అని విన్నవించుకున్నారు. ఆ విధంగా అయినా స్వామివారి ప్రసాదం తినేందుకు ఈ సుబ్బరామయ్య మాస్టర్ గారికి అనుమతి దొరుకుతుందని వారు ఆలోచించి విన్నవించుకున్నారు. కానీ శ్రీ స్వామివారు అందుకు అంగీకరించలేదు. ఇలా అన్నారు, అయ్యా ఆయన బాపనోడు, ఇక్కడ తినకూడదు అని శ్రీ స్వామివారు అంగీకరించలేదు. ఈ ఆజ్ఞ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి సన్నిధిలో మాత్రమే కాకుండా శ్రీ మాస్టర్ గారు సుబ్బరామయ్య మాస్టర్ గారి ఇంటిలో కూడా ఆచరించవలసి వచ్చేది. ఎలాగంటే అతనికి ఇంట్లో తప్ప మరెక్కడ భోజనం చేసినా వెంటనే మాస్టర్ గారు అనారోగ్యానికి గురి అవుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా అన్నం వారు వండుకొని తినాలి, లేకపోతే అనారోగ్యం వచ్చేది. కానీ ఇంటిలో మాత్రం ఎవరు వండినా తింటూ ఉండేవారు. ఇలా 7 సంవత్సరాలు గడిచింది. ఒకసారి వీరికి మాస్టర్ గారికి 2 నెలలు విపరీతమైన దగ్గు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు వీరికి అనిపించిందని, స్వామివారి ఆజ్ఞకి భిన్నంగా నా అన్నం నేను వండుకొని తినడం లేదు, అందుకే ఈ దగ్గు వచ్చింది అని వారికి మాస్టర్ గారికి అర్థమైంది. కానీ వీరి భార్య అమ్మగారు ఒప్పుకోరు కదా, వీరు వేరుగా వంట చేసుకొని తినేందుకు ఆమె అంగీకరించలేదు. ఇంకా దగ్గు బాధ వీరు భరించలేక మాస్టర్ గారు వీరి భార్యకు కూడా చెప్పకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి పైన 3 చీటీలు రాసి పెట్టారనమాట. ఆ 3 ఇలా ఉన్నాయి. ఒకటి, నా అన్నం నేనే వండుకొని తినాలి, ఈ ఇంటిలో ఎవరు వండినా తినవచ్చు అన్నది 2వ చీటీ. 3వ చీటీ, ఇంటిలో భార్య వంట చేస్తే తినవచ్చు. 3 చీట్లు వేసి ప్లేట్లో పెట్టి వారి భార్య చేత ఒక చీటీ తీయించారు మాస్టర్ గారు, సుబ్బరామయ్య మాస్టర్ గారు. అప్పుడు వారికి ఈ చీటీ వచ్చింది, నా అన్నం నేనే వండుకొని తినాలి అనే చీటీ వచ్చింది. ఆ రోజు రాత్రికి సుబ్బరామయ్య మాస్టర్ గారు వారంతట వారే గోధుమ రవ్వ ఒకటి ఉడికించి స్వయంగా చేసుకొని తిన్నారనమాట. శ్రీ స్వామివారి ఆజ్ఞ ఎంత చిత్రమో కదా, ఆనాటి నుంచి అన్నాళ్ళుగా బాధించిన దగ్గు అంతు లేకుండా పోయింది. అది మొదలు వారికి కావలసిన ఆహారం వారే వండుకొని తింటూ ఉండేవారు. ఎంతో ఆరోగ్యంగా హుషారుగా ఉండగలుగుతున్నారు. శ్రీ స్వామివారు నేటికి మన చిన్న ప్రతి కదలిక కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారని తెలుసుకొని మనం నడుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో స్వామివారి కృప లభ్యమవుతూ ఉంటుంది. ఇంకొక లీల ఇది. ఏ వైద్యాలకి సుబ్బరామయ్య మాస్టర్ గారిదే, ఏ వైద్యాలకి లొంగని ఆయాసం జబ్బు కేవలం వారి దివ్య సన్నిధిలో కూర్చున్నంత మాత్రానే సంపూర్ణంగా వీరికి తగ్గిపోసాగింది. కృతజ్ఞతా భావంతో నిత్యం 4 ఇడ్లీలు తెచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సమర్పిస్తూ ఉండేవారు వీరు సుబ్బరామయ్య మాస్టర్ గారు. వాటిని శ్రీ స్వామివారు తినేవారు. ఇడ్లీకి బయలుదేరింది మొదలు తిరిగి శ్రీ స్వామివారి చెంతకు వచ్చిందాకా కూడా వదలకుండా త్రికరణ శుద్ధిగా నామజపం చేస్తూ ఉండేవారు వీరు. ఒకరోజు వీరి దగ్గర 10 పైసలే ఉంది. దాంతో 1 ఇడ్లీ తేవడమా లేక అప్పు చేసి 4 ఇడ్లీలు తేవడమా అనే ఆలోచనలో మార్గమధ్యం అంతా గడిచిపోయింది. నామజపం ఆగిపోయింది. నామజపం చేయలేదు. ఇడ్లీలు తెస్తే కనీసం తాకేందుకు కూడా స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు నిరాకరించారు. ఇడ్లీలు తాకి ప్రసాదంగానైనా ఇవ్వమని శ్రీ స్వామివారి సేవకులు వారి చెయ్యి పట్టుకుంటే స్వామివారి చెయ్యి వెంటనే లాగేసుకున్నారు. ఏందయ్యో అని అంటూ చెయ్యి లాగేసుకున్నారు. మరొక రోజు శ్రీ స్వామివారికి బృందానికి మొత్తం అందరికీ ఇడ్లీలు తెస్తానని ముందుగా చెప్పి పప్పు నానబోసి రవ్వ అంతా కలిపి పెట్టే వరకు స్వయంగా నామజపం చేస్తూ మాస్టర్ గారు కూర్చున్నారు. తెల్లవారి ఇడ్లీ పెట్టి చట్నీ చేసి స్వామివారి సన్నిధికి వచ్చేంత వరకు అలా నామజపం చేస్తూనే ఉన్నారు.
అప్పుడు వీరి మాస్టర్ గారు ఇడ్లీ తెచ్చేటప్పటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పటికే హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ తినేశారు. అప్పుడు వీరి మనసు చాలా బాధపడింది సుబ్బరామయ్య మాస్టర్ గారికి. ఈశ్వరమ్మ అనే భక్తురాలు వీరు తీసుకెళ్లిన 4 ఇడ్లీలు చట్నీ శ్రీ స్వామివారికి సమర్పిస్తే చక్కగా తిన్నారు. ఎంత చిత్రమో కదా! హోటల్ ఇడ్లీ తిన్న తర్వాత 10 నిమిషాలకే మరలా ఇడ్లీ తినడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మొదటి సన్నివేశంలో తీసుకెళ్లిన ఇడ్లీ తాకను కూడా నిరాకరించట అంటే హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ నామజపం లేకుండా తీసుకొచ్చిన ఇడ్లీ తాకడానికి కూడా అతను అంగీకరించలేదు. రెండవ సన్నివేశంలో హోటల్ ఇడ్లీ తిన్న 10 నిమిషాలకు కూడా మళ్ళీ తెచ్చిన 4 ఇడ్లీలు తినేందుకు కారణం ఏమిటంటే మొదటి సన్నివేశంలో వీరు నామజపం చెయ్యలేకపోవటం. 10 పైసలు ఉంది అప్పు తెచ్చి తేవడమా లేదా అన్న ఆలోచనతో నామజపం ఆగిపోయింది మొదటి సన్నివేశంలో. రెండవ సన్నివేశంలో శ్రద్ధా భక్తులతో త్రికరణ శుద్ధిగా నామజపం చేయడం. కనుక మనం చేసే ప్రతి పని శ్రీ స్వామివారి సేవగా స్వీకరించబడాలి అంటే ఆ పనిని మనం నామజపంతో జోడించి చేయడం ముఖ్యమని శ్రీ స్వామివారు మనకి ఈ బోధ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.